Good evening, students. Today, in this class, I am explaining you a very important 4 marks questions. I will explain 2 4 marks questions in this class. They are from the chapter Trigonometry. Okay? Trigonometry లో గత ఎగ్జామ్స్లో ఎక్కువ సార్లు అడిగినటువంటి 2 క్వశ్చన్స్ని ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అందులో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ప్రూవ్ దట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 plus sin A by 1 minus sin A is equal to secant A plus tan A. So that is the question. మీరు ఓల్డ్ పేపర్స్ చూస్తే మీకే తెలుస్తుంది ఈ క్వశ్చన్ ఎన్నిసార్లు అడిగి ఉంటారు అనేది. ఓకేనా? సో నేర్చుకుందామా? సొల్యూషన్ జాగ్రత్తగా ఫాలో అవ్వండి. LHS ఏంటి ఇక్కడ? స్క్వేర్ రూట్ ఆఫ్ 1 plus sin A by 1 minus sin A. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఇలాంటి ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు డినామినేటర్లో 1 మైనస్ sin A కానీ 1 ప్లస్ sin A కానీ లేకపోతే 1 మైనస్ cos A కానీ 1 ప్లస్ cos A కానీ ఉన్నట్లయితే రేషనలైజ్ చేయండి. ఓకేనా? సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ డినామినేటర్ని రేషనలైజ్ చేస్తున్నాను. చూడండి ఎలా చేస్తాను. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 plus sin A by 1 minus sin A into rationalizing the denominator. What is the rationalizing factor of A minus B? It is A plus B, because A minus B into A plus B equal to A square minus B square, which is a rational number. కాబట్టి ఇక్కడ A minus B ఫామ్ లో ఉంది కాబట్టి A plus B ఫామ్ తో రేషనలైజ్ చేస్తాను. కాబట్టి ఇక్కడ 1 minus sin A ఉంది కాబట్టి 1 plus sin A by 1 plus sin A సేమ్ నెంబర్ రాయాలి. ఇక్కడ మీరు రెండు క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు మన ఇచ్చిన ప్రాబ్లం ఏం చేంజ్ కాదు, గుర్తుపెట్టుకోండి. దట్ ఈస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ A ఇంటూ ఏ స్క్వేర్ మీకు తెలుసు. A ఇంటూ ఏ ఇజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. ఆ కాన్సెప్ట్ యూస్ చేస్తాను నేను ఇక్కడ. 1 ప్లస్ sin A ఇంటూ 1 ప్లస్ sin A 1 ప్లస్ sin A హోల్ స్క్వేర్ బై చూడండి A మైనస్ B ఇంటూ A ప్లస్ B ఈక్వల్ టు A స్క్వేర్ మైనస్ B స్క్వేర్. సో 1 మైనస్ sin A ఇంటూ 1 ప్లస్ sin A 1 స్క్వేర్ మైనస్ sin స్క్వేర్ A. అండర్స్టాండ్? A స్క్వేర్ మైనస్ B స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ sin A హోల్ స్క్వేర్ బై 1 స్క్వేర్ మీన్స్ 1 మైనస్ sin స్క్వేర్ A. ఇంతవరకు అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు చూడండి, మనకు ఫస్ట్ ఐడెంటిటీ తెలుసు కదా. ఏంటి ఫస్ట్ ఐడెంటిటీ? సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఇజ్ ఈక్వల్ టు 1. దీని నుంచి కాస్ స్క్వేర్ ఏ ఇజ్ ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ. సో కాస్ స్క్వేర్ మీన్స్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ, 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ మీన్స్ కాస్ స్క్వేర్ ఏ. నేను ఇప్పుడు ఈ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ ప్లేస్ లో కాస్ స్క్వేర్ ఏ రాస్తున్నాను. చూడండి, దట్ ఈస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 plus sin A whole square by cos square A. విన్నానా? cos square A. ఓకే, 1 minus sin square A ప్లేస్ లో cos square A రాశాను. ఇది ఎలా వచ్చింది మనకి? ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీ ఫస్ట్ వన్. sin square A plus cos square A is equal to 1 తెలుసు కదా, దాని నుంచి రాశాను. ఇప్పుడు చూడండి, మీకు ఇంకొక ఫార్ములా ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్ లో వచ్చేది, ఇండిసిస్ లో వచ్చింది. రూట్ ఆఫ్ A square is equal to A. So 1 plus sin A by cos A. Okay, now root of A square is equal to A. This cos A belongs to both the terms of the numerator. So 1 by cos A plus sin A by cos A. Okay. ఈ టర్మ్ రెండింటికి సంబంధించింది, న్యూమరేటర్ లో ఉన్న రెండింటికి. కాబట్టి విడివిడిగా రాశాను. 1 by cos A plus sin A by cos A. 1 by cos A secant A, sin A by cos A tan A. చూడండి, మనం ప్రూవ్ చేయాల్సింది secant A plus tan A, that is equal to RHS. Therefore root of 1 plus sin A by 1 minus sin A is equal to secant A plus tan A. ఓకేనా? మీకు అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం కూడా చెప్తా ఉన్నాను కదా, ఇంకోటి కూడా ఎక్కువ సార్లు పబ్లిక్ లో అడిగిన ప్రాబ్లమే చెప్తున్నాను, అది కూడా చూడండి.
ఇప్పుడు చెప్పబోయే ప్రాబ్లంలో మనము ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ 3 వాడతాం. ఆ ప్రాబ్లం ఏంటంటే ఈరోజు రెండో ప్రాబ్లం, sin a ప్లస్ cosecant a హోల్ స్క్వేర్ ప్లస్ cos a ప్లస్ secant a హోల్ స్క్వేర్ is equal to 7 plus tan square a plus cot square a. So that is the question. Understand? Sin a plus cosecant a whole square plus cos a plus secant a whole square is equal to 7 plus tan square a plus cot square a. Okay na? So LHS తీసుకుంటాను చూడండి. LHS ఏంటి ఇక్కడ? sin a plus cosecant a whole square plus cos a plus secant a whole square. ఓకేనా? దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇది a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫామ్ లో ఉంది గమనించండి. సో ఇక్కడ నేను ఫస్ట్ యూజ్ చేయబోయే ఫార్ములా ఏంటంటే a ప్లస్ b హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab. సో ఈ ఫార్ములా ఇక్కడ యూజ్ చేయబోతున్నాను నేను. ఇది a అనుకోండి, ఇది b అనుకోండి. ఎక్స్పాండ్ చేయండి. sin స్క్వేర్ a స్క్వేర్ మీన్స్ sin స్క్వేర్ a ప్లస్ b స్క్వేర్ cosecant స్క్వేర్ a ప్లస్ 2 ఇంటూ sin a ఇంటూ cosecant a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab. అలానే ఇక్కడ కూడా చూడండి, ఇది a లాగా ఉంది, ఇది b లాగా ఉంది అనుకోండి. సబ్స్టిట్యూట్ చేయండి a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములాలో. cos స్క్వేర్ a ప్లస్ secant స్క్వేర్ a ప్లస్ 2 ఇంటూ cos a ఇంటూ secant a. అర్థమైంది అనుకుంటాను. ఇక్కడ నేనేం చేయలేదు, a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫామ్ లో ఉంది కాబట్టి ఆ ఫార్ములాని యూజ్ చేసి ఎక్స్పాండ్ చేశాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ sin స్క్వేర్ a ఉంది కదా, ఇక్కడ cos స్క్వేర్ a ఉంది. ఈ రెండు పక్క పక్కన రాయండి. sin స్క్వేర్ a ప్లస్ cos స్క్వేర్ a. ఎందుకు చెప్పండి, మనకు ఉంది కదా ఐడెంటిటీ, sin స్క్వేర్ a ప్లస్ cos స్క్వేర్ a ఇస్ ఈక్వల్ టు 1 యూజ్ చేసుకోవచ్చు మనం, అందుకని అక్కడ రాశాను. ఈ టర్మ్ ఏం మార్చకండి ప్రస్తుతానికి. cosecant స్క్వేర్ a ప్లస్ 2 ఇంటూ sin a ఇంటూ cosecant a. వాట్ ఈస్ ద రెసిప్రోకల్ ఆఫ్ cosecant a? sin a. కాబట్టి నువ్వు cosecant a ని ఎలా రాయొచ్చు? 1 బై sin a. ఇది ఆల్రెడీ రాసేసాం. secant స్క్వేర్ a ప్లస్ 2 ఇంటూ cos a ఇంటూ వాట్ ఈస్ ద రెసిప్రోకల్ ఆఫ్ secant a? cos a. సో secant a ని ఎలా రాయొచ్చు నువ్వు? 1 బై cos a గా రాసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి. దట్ ఈస్ ఈక్వల్ టు sin స్క్వేర్ a ప్లస్ cos స్క్వేర్ a, ఫస్ట్ ఐడెంటిటీ. సో ఇట్స్ వాల్యూ ఈస్ 1 ప్లస్ ఇక్కడ చూడండి cosecant స్క్వేర్ a అని ఉంది. మనకు ఒక ఐడెంటిటీ ఉంది, ఏంటది? cosecant స్క్వేర్ a మైనస్ cot స్క్వేర్ a ఇస్ ఈక్వల్ టు 1. సో దీని నుంచి cosecant స్క్వేర్ a ఇస్ ఈక్వల్ టు 1 ప్లస్ cot స్క్వేర్ a. సో ఈ cosecant స్క్వేర్ ప్లేస్ లో నేను ఏం రాస్తాను? 1 ప్లస్ cot స్క్వేర్ a రాస్తాను. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ఐడెంటిటీ నుంచి వచ్చింది. ప్లస్ sin a క్యాన్సిల్ అయిపోయింది 2 ప్లస్ ఇక్కడ చూడండి secant స్క్వేర్ a. మనకు secant స్క్వేర్ a తో కూడా ఒక ఐడెంటిటీ ఉంది, ఏంటది? secant స్క్వేర్ a మైనస్ tan స్క్వేర్ a ఇస్ ఈక్వల్ టు 1. దీని నుంచి secant స్క్వేర్ a ఇస్ ఈక్వల్ టు 1 ప్లస్ tan స్క్వేర్ a. తెలుసు కదా? సో secant స్క్వేర్ a ప్లేస్ లో నువ్వేం రాయొచ్చు ఇక్కడ? 1 ప్లస్ tan స్క్వేర్ a. ఓకే, ప్లస్ cos a క్యాన్సిల్ అయిపోయింది, ఎంత? 2. ఓకేనా? సో దట్ ఈస్ ఈక్వల్ టు, యాడ్ చేయండి ఇక్కడ. 1 ప్లస్ 1 2, 2 ప్లస్ 2 4, 4 ప్లస్ 1 5, 5 ప్లస్ 2 7 ప్లస్ ముందు tan స్క్వేర్ a రాసుకోండి. tan స్క్వేర్ a ప్లస్ cot స్క్వేర్ a దట్ ఈస్ ఈక్వల్ టు RHS. అదేగా మనం ప్రూవ్ చేయాల్సింది. చూడండి 7 ప్లస్ tan స్క్వేర్ a ప్లస్ cot స్క్వేర్ a. ఇక్కడ మొత్తం నువ్వు ఏమేం ఫార్ములాస్ యూస్ చేసావు? ఫస్ట్ a ప్లస్ b హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab యూస్ చేసావు. తర్వాత ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీ sin స్క్వేర్ a ప్లస్ cos స్క్వేర్ a ఇస్ ఈక్వల్ టు 1 యూస్ చేసావు.
తర్వాత కొసీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ కాట్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 ఇంకొక ఐడెంటిటీని యూజ్ చేసావు. అలానే సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ టాన్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 ఈ ఐడెంటిటీని కూడా యూజ్ చేసావు. ఓకేనా? సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ వెరీ మచ్.